బనకచెర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి బండి సంజయ్ వ్యాఖ్యలకు స్పందించారు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి బండి సంజయ్ వ్యాఖ్యలపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. చంద్రబాబు రూపంలో మరోసారి తెలంగాణ జల దోపిడీకి గురైందని, గతంలో రాజశేఖర్ రెడ్డి కృష్ణాని దోచుకుపోతే నేడు చంద్రబాబు గోదావరిని దోచుకుంటున్నాడని, కాంగ్రెస్ తెలుగుదేశం రెండు తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలే, ఆ రెండింటి కలయికలో పుట్టిన హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. అటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టకరమని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆనాడు వందలాది మందిని బలికొన్నది కూడా కాంగ్రెస్ పార్టీనే. కేసీఆర్ సారథ్యంలో కాంగ్రెస్ ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఆనాడు అడ్డుపడ్డది చంద్రబాబు అని, తెలంగాణలో వలసలు, కరువు, కాటకాలు, ఆకలి చావులకు కారణమైంది టీడీపీ కాంగ్రెస్ పార్టీలే అని ధ్వజమెత్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. చంద్రబాబు రూపంలో మరొకసారి తెలంగాణ జలదోపిడికి పథకాలు రూపొందుతున్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి కృష్ణాను దోసుకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దోసుకొని పోయే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దురదృష్టం ఏమంటే తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్ తెలుగుదేశంలే అయితే, ఆ రెండింటి కలయికతో పుట్టిన హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్ రెడ్డి ఈ సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్, వందలాది మందిని చంపింది కాంగ్రెస్. ఆ తర్వాత కేసీఆర్ గారు కొట్లాడి కాంగ్రెస్ను ఒప్పించి తెలంగాణ తెచ్చుకునే సందర్భంలో చివరి క్షణం వరకు అడ్డుపడింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో అనేక మంది చావులకు కారణమైంది, తెలంగాణలో ఆకలి చావులకు కారణమైంది, తెలంగాణలో కరువు కాటకాలకు కారణమైంది, తెలంగాణ వలసలకు కారకమైంది తెలుగుదేశం కాంగ్రెస్లే. ఆ రెండింటి నుంచి ఈ రెండు దుర్మార్గమైన పార్టీల, సమైక్యాంధ్రవాదుల పెత్తనం ఉన్న పార్టీల కలయికతో వచ్చిన దుర్మార్గమైన హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు శాశ్వతంగా మళ్ళీ కరువు కూరలో పడే పరిస్థితి తీసుకొస్తూ ఉంది. రేవంత్ రెడ్డికి నదులు ఎక్కడ ఉన్నాయో అర్థం కాకపోవచ్చు, నదుల బేసిన్లు తెలియకపోవచ్చు, కానీ స్పష్టంగా ఒకటైతే తెలుసు, తన రాజకీయ అవసరాల కొరకు వేటినైనా అమ్ముకోగలిగిన శక్తి ఉన్నవాడు, ఎటువంటి దుర్మార్గానికైనా ఒడిగట్టగలిగిన శక్తి ఉన్నవాడు, తన రాజకీయ ఎదుగుదల కొరకు ఏ ప్రయోజనాలనైనా పనంగా పెట్టగలిగిన వాడు రేవంత్ రెడ్డి. తెలిసే ఇవాళ కృష్ణ పోయింది, కృష్ణార్పణమే అయింది, ఆంధ్రార్పణమే అయింది. రాజశేఖర రెడ్డి దుర్మార్గంగా 350 టీఎంసీల నీళ్ళ నాబాలిగిన ప్రాజెక్టులను కట్టి కృష్ణ దోసుకపోతుంటే ఆనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు వీరెవరు మాట్లాడలేదు, తెలుగుదేశం కూడా ఎప్పుడు ఒక మాట మాట్లాడలేదు. ఆ రోజు గోదావరి ఉంది మీకు అని మాట్లాడినరు, ఇవాళ గోదావరిని కూడా దోసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి అతి నీచంగా, ఒక ముఖ్యమంత్రి కాదు కదా, ఒక మామూలు గ్రామీణ నాయకుడు కూడా మాట్లాడలేని స్థితిలో మా నీళ్లు మమ్మల్ని వాడుకొని ఇస్తే మీకు అవకాశం ఇస్తాం, ఇంతకు మించిన దరిద్రపు కొట్టు మాట ఇంకొకటి ఉండదు. మన నీళ్లు మనం వాడుకోవడానికి వాడేవాడు అవకాశం ఇచ్చేది, వాడేవాడు మనకు అనుమతి ఇచ్చేది. మనవి కదా నీళ్లు, మన హక్కులు కదా. ఎందుకు ఆ రకంగా రేవంత్ రెడ్డి ప్రాధేయపడుతున్నాడు? తన పదవిని కాపాడుకోవడం కొరకు తప్ప ఇంకొకటి కాదు. మోడీతో అక్కరుంది, మోడీతో అక్కర తీరాలంటే చంద్రబాబు నాయుడు కావాలి,
కాబట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల్ని మొత్తం దోసుకపోయినా రేవంత్ రెడ్డికి బాధ లేదు, తన పదవి తను కాపాడుకుంటే చాలు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దారుణాన్ని బీఆర్ఎస్ సహించదు, కేసీఆర్ సహించడు. కేసీఆర్ నడుం బిగిస్తే తప్ప, కేసీఆర్ మరొక ఉద్యమాన్ని ప్రారంభిస్తే తప్ప ఈ జలదోపిడి ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. తప్పకుండా మళ్ళీ పాము మింగిందనుకున్న తెలంగాణను స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.